హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 1936 నవంబర్ 5వ తారీఖున 275వ ప్రశ్న. నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఒకళ్ళు అన్నారు, పాల్ బ్రంటన్ మరి ఒక యువతి ఇరువురు రాత్రి వేళ తిరిగి వస్తూ ఉండగా కొండలో సగ భాగంలో ఒక జ్యోతి మెల్లగా చల్లగా ఉత్తరం నుంచి దక్షిణ ముఖంగా కదలాడుతూ ఉన్నట్లు కనిపించింది సార్. రూపుగొన్న వివేకము ఈ కొండ అని వర్ణించాడన్నారు భగవాన్. నలుగురు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉండగా భగవాన్ అన్నారు, పాల్ బ్రంటను ఇంకొక యువతీను ఇద్దరు రాత్రి వేళ గిరి ప్రదక్షిణ చేస్తూ తిరిగి వస్తూ ఉండగా కొండలో సగభాగంలో ఒక జ్యోతి మెల్లగా చల్లగా ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకి వస్తుందట. అలా వస్తూ కనిపించింది. రూపుగొన్న వివేకము ఈ కొండ అని వర్ణించాడన్నారు భగవాన్. అప్పుడు అనిపించింది బ్రంటన్ కి, ఆకారాన్ని ధరించిన ప్రకాశమే ఈ కొండ అని భగవాన్తో చెప్పాడట బ్రంటన్. భగవాన్ మీ ప్రదక్షిణకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా రాత్రి వేళ కొండలో సగభాగము ఒక జ్యోతిగా మెల్లమెల్లగా చల్లగా ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుగా కదలాడుతూ మాకు కనిపించింది. ప్రకాశమే రూపుగన్నది కదా ఈ కొండ అని వర్ణించాడు పాల్ బ్రంటన్ భగవాన్ దగ్గర. అవును, బ్రంటన్ ఇలా చెప్పాడు అన్నారు భగవాన్. అయితే ఒక పుచ్చుకుడు అన్నాడు, సామాన్య దృష్టికి అది ఎట్లా కనిపిస్తుంది, మరి వాళ్ళకైతే వివేక దృష్టి కాబట్టి వాళ్ళకి అలా కనిపించింది, సామాన్యులైన వారి దృష్టికి అది ఎలా కనిపిస్తుందో అన్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, జ్ఞాన సంబంధులు ఇలాగ పాడారండి, నా హృదయాన్ని లోభింపచేసిన వానిని, నా హృదయాన్ని కొల్లగొట్టిన వాడిని, నా మనసులోని వానిని గానము చేస్తాను. నా హృదయాన్ని లేకుండా చేసేశాడు, నా హృదయాన్ని కొల్లగొట్టేశాడు, అతడిని నా మనసులో ఉన్న వాడిని నేను గానము చేయుచున్నాను. నా హృదయాన్ని కొల్లగొట్టాడు, నా హృదయాన్ని లేకుండా చేసేసాడు, నేను అన్న తలంపుని లేకుండా చేసేసాడు, నా మనసుకు కూడా చైతన్యాన్ని ఇస్తున్న వాడిని గురించి నేను గానం చేస్తున్నాను అన్నారట జ్ఞాన సంబంధుడు. హృదయం లోభించింది అంటే ఫలితంగా హృదయంలో చొచ్చి ఉండవలే. లోభించింది ఎక్కడ పోయింది, తనలో తానే మునిగి ఉండవలే. అని అప్పటికీ దాని స్మృతి ఉండనే ఉంది. తనలో తాను మునిగి ఉన్నా తన స్మృతి దానికి ఉండనే ఉంది. లేకపోతే ఆ యతీంద్రుల వారు తర్వాత ఎప్పుడో దాన్ని కీర్తించుట ఎట్లు? తన హృదయంలో తాను మునిగి ఉన్నప్పుడు కలిగిన అద్భుత ఆనందాన్ని అతడు పొంది ఉన్నాడు గనకనే ఆ తర్వాత ఆ యతీంద్రుడు దాన్ని వర్ణించాడు, దాన్ని అవునా రామని కీర్తించాడు. నా హృదయాన్ని లోభింపచేసి నా హృదయాన్ని కొల్లగొట్టిన వాడిని నేను నా మనసులో ప్రార్థిస్తున్నాను, గానం చేస్తున్నాను అన్నాడంటే తన హృదయంలో తాను తన నేనుని అహంకారాన్ని పోగొట్టుకొని తద అనుభవాన్ని పొంది ఆ తర్వాత గానం చేశాడు. ఆ అనుభవాన్నే కదా గానం చేశాడు. అన్నారు భగవాన్. అందుచేత మరి బ్రంటన్ గారికి వాళ్ళకి అలాగా వివేక దృష్టి ఉంది కాబట్టి వాళ్ళకి కనిపించింది. మాకు ఎలా కనిపిస్తుంది అంటే, మరి ఇంకో సంబంధరికి కూడా ఇలా పాడాడు, తన హృదయంలో తాను మునిగి తన నేను అన్న అహం భావనతో తాను మునిగి ఆ మునిగి నేనన్న భావన నశించగా భగవద్ అనుభూతిని పొంది ఆ అనుభవాన్ని ఇప్పుడు మనకి గానం చేసి పాడుతున్నాడు. కాబట్టి వాళ్ళు కూడా వివేకవంతులై ఉండడం చేత ఆ పరమాత్మ యొక్క దివ్య ప్రకాశాన్ని చూసి దాన్ని మళ్ళీ తిరిగి మనకి చెప్పారు అన్నట్టు భగవాన్. ఈలోగా ఒక యువకుడు ఉన్నాడు, అతను బాగా చదువుకున్నాడు.
కొంత స్థితి స్తోమత్తు కూడా ఉంది ఆయనకి. ఆస్తిపాస్తులు, కొంత స్తోమత్తు కూడా ఉంది. ఆరోగ్యవంతుడిగా కూడా ఉన్నాడు. పైగా మంచి చెడ్డ కూడా ఎరిగినవాడు. ఒకనాడు ఇంట్లో భగవాన్ పటం ఎదురుగా కూర్చుండి ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. తన ఇంట్లో ఉన్న భగవాన్ పటం ఎదురుగుండా కూర్చొని ఆయన నామాన్ని, ఆయన రూపాన్ని, ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన రూపం మీద ధ్యాస పెట్టుకుని ఉన్నాడు. ఉన్నట్లుండి అతనికి ఆ చిత్రం సజీవమై కదులుతున్నట్లు తోచింది. భయంతో మూర్చపోయేంత పని అయ్యింది. ఏమిటి పటంలో ఉన్న భగవాన్ ఇలా కదులుతున్నారు అనేసరికి భయంతో మూర్చపోయినంత పని అయ్యింది. అమ్మని కేకలేశాడు. ఆమె వచ్చి ఏమైంది అని అడిగింది. చుట్టూ మూగిన బంధువులు వాడి స్థితిని చూసి కలవరపడ్డారు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారని వాడికి తెలుస్తూనే ఉంది. తన చుట్టూ వీళ్ళందరినీ కేకలేశాను, వీళ్ళందరూ వచ్చిన చుట్టూ ఉన్నారని వాడికి తెలుస్తూనే ఉంది. కానీ ఆ తెలియని శక్తి వాడిని ఇంకా అణిచివేస్తోంది. ఆ మహాశక్తి ఆ పటంలో నుంచి అతడు మహాశక్తి వాడిని అణిచేస్తోంది. చుట్టూ వీళ్ళందరూ ఉన్నారని తెలుస్తూనే ఉంది. అతడు దానిని ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆ శక్తిని కొంతసేపు స్మృతిని కోల్పోయాడు. తెలివి వచ్చాక వాడికి భయం కలిగింది, ఆవేశించింది. ఆతురులైన బంధువులు వానికి మందులు మాకులు ఇచ్చారు. పాపం ఏదో ఏదో మోర్చిపోయాడో ఏమిటో, ఏదో భ్రమలోనో ఏదో భయపడిపోయాడు పిల్లాడు అని వాళ్ళు లేవదీసి మోర్చిపోయాడని వాడికి మందులు మాకులు ఇచ్చారట. కానీ అతడికి ఆ పటంలో నుంచి భగవాన్ సజీవంగా కదిలి తనలోనికి వెళ్లి తన అహంకారాన్ని అణిచేస్తున్నట్లుగా ఉంది. చుట్టూ అందరూ ఉండడం తెలుస్తోంది, ఆ శక్తి తన్ను అణిచివేస్తూ ఉండడం కూడా తెలుస్తోంది. అహంకారాన్ని అణిచేస్తున్నారు భగవాను, రెండూ తెలుస్తున్నాయి. కొంతసేపటికి అతడు స్పృహ కోల్పోయాడు. వాడికి మెలకు వచ్చాక భయం వేసింది. చుట్టూ ఉన్నటువంటి బంధువులు వాడికి మందులు మాకులు ఇచ్చి మళ్ళీ తేరుకునేలాగా చేశారు. తర్వాత కొంతకాలానికి అతడు తిరువణ్ణామలైకి వచ్చాడు. ఏదో మునుపట్లాగే ముంచుకొస్తుందేమో అని భయం ఉండనే ఉంది. ఆ పటంలో భగవాన్ చూసినప్పటికే ఇలాగ ఒక శక్తి వచ్చేసి నేనన్న నా భావాన్ని అణిచివేస్తూ ఉంది. ఇప్పుడు నేను తిరువణ్ణామలై భగవాన్ దగ్గరికి వచ్చి కూర్చుంటే మహాశక్తి మళ్ళీ ఏదో ముంచుకొస్తుందేమో నాకు అనుకుంటున్నాడు. భగవాన్ సన్నిధిలోకి వెళ్ళాడు. అలాంటిది ఏమీ జరగనీయలేదు భగవాన్. కానీ హాల్ నుంచి బయటికి వెళ్ళినప్పుడల్లా వానికి ఆ పూర్వశక్తి పూనకం వచ్చి భయావేశంలో చిక్కుపోయేవాడు. భగవాన్ సన్నిధిలో అలాంటిది ఏది జరగనీయలేదు భగవాను. కానీ హాల్ బయటికి ఇలా వెళ్ళాడా, వాడికి మళ్ళీ ఆ పూర్వపు శక్తి గుర్తుకొచ్చి పూనకం వచ్చిన వాళ్ళలాగా భయంతో ఆవేగంతో చిక్కిపోయేవాడు. అలా భయం వేస్తూ ఉండేది అనమాట. మళ్ళీ వాడు భగవాన్ అడిగారు, అలాగా నాకెవరు ఇంతవరకు చెప్పలేదేమిటి, వాడికి అలా అవుతుందా, నాకెవరు ఎందుకు చెప్పలేదు అన్నారు. అప్పుడు పుచ్చకుడు, అది శక్తిపాతం స్వామి, అది దివ్య శక్తి అవతరించడం కదూ అని అడిగాడు ఒక భక్తుడు. అది శక్తిపాతమైన స్వామి, అతనిలోనికి దివ్య శక్తి అవతరించడమే కదా స్వామి అని ఒక భక్తుడు అడిగాడు. అవును, అదంతే మరి. వెర్రివాడు సంస్కారాలను పట్టుకుని ఊగులాడుతూ ఉంటాడు, మనలాంటి వాళ్ళమే. జ్ఞానం అలా చేయడు. ఇద్దరిలో భేదం అదే. వెర్రివాడేమో సంస్కారాలను పట్టుకుని ఊగులాడుతూ వాటిని వదులుకోలేక గిలగిల్లాడుతూ ఉంటాడు. కానీ జ్ఞాని అలాగే చెయ్యడు. వారిద్దరిలో భేదం అదే. జ్ఞానం కూడా ఒక విధమైన ఉన్మాదమే. ఎందుకంటే ఆ సంస్కారాలని వదిలించుకుంటున్నప్పుడు కలుగుతున్నటువంటి ఉన్మత్త స్థితి అది. అది ఉన్మాదమే అన్నారు భగవాను. అప్పుడు పృచ్ఛకుడు ఒకడు, కానీ శక్తిపాతం కర్మసామ్యం అంటే లోపాలు సుగుణాలు సమపాలుగా ఉంటేనే కదా స్వామి శక్తిపాతం జరుగుతుంది అన్నారు.
ఇప్పుడు భగవాన్ అన్నారు, అవునవును, మల పరిపాకము, కర్మ సామ్యము, శక్తిపాతములకు అర్థం ఒకటే, మనలో ఉన్న మాలిన్యం తొలగిపోవడం కదా. శక్తిపాతం రెండిటికి అర్థం ఒకటే. ఎప్పుడైతే నీ మనసులో మాలిన్యాలు తొలగిపోతుంటాయో అదే శక్తిపాతంగా నీకు తోస్తుంది. మనుషుడు తన సంస్కార గతిని సాగిస్తున్నాడు. మనుషుడు తన సంస్కారాలకు అనుగుణంగా జీవిస్తున్నాడు. మనందరం అది ఆత్మ అని బోధించినప్పుడు వాడి ఊహాశక్తి, అలాంటప్పుడు నువ్వే ఆత్మవి అని అతడికి బోధిస్తే వాడి ఊహాశక్తి మనస్సు ఉద్వేగంతో కట్లు తెంచుకుంటాయి. నేను ఆత్మనా, నేను ఈ దేహమును కానా, నేను మహాప్రకాశాన్నా అని గనక అతడికి ఆ ఊహాశక్తి ఉద్వేగంతో కట్లు తెంచుకుంటుంది. ఉరకలు వేస్తూ వస్తున్న ఆ శక్తి ఎదుట తాను అసహాయుడను అనుకుంటాడు. ఆ శక్తి తను లోపలికి తీసుకెళ్లిపోతుంటే నేను అనంతుడను, ఏమిటి నేను ఇదేమిటి ఇలా అయిపోతున్నాను అనుకుంటూ ఉండగా ఉరకలు వేసుకుంటూ వస్తున్నటువంటి ఆ శక్తి ముందు తాను అసహాయుడై తానేమీ చేయలేని వాడను, ఆ మహాశక్తి నన్ను ఏదో చేస్తోంది అనుకుంటాడు. వానికి ఎలా అర్థమైతే ఏమిట్లే గాని తాను ఆత్మనని అతడు ఏ స్థితిగా ఊహించుకుంటాడో దాన్ని బట్టి వాడి అనుభవాలు ఉంటాయి. అది ఏదైతే నువ్వు ఆత్మ అంటే నువ్వు ఎలా ఊహించుకుంటున్నావో దాన్ని బట్టి నీకు అలాంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. కొంతమంది ఆత్మ అంటే నేను గొప్ప ప్రకాశాన్ని అని ఊహించుకుంటుంటే ఆ ప్రకాశం నీ మీదకి వచ్చి పడిపోతుంటే నీ అహంకారం దానిలో కలిసిపోతుంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. కానీ ఆ ఆత్మశక్తి నీ భయాన్ని అణిచేసి నీకు ఆ ప్రకాశంగా సాక్షాత్కరిస్తుంది. ప్రకాశం అనుకునేవాడికి, దాన్ని ఆపకమైన ఆకాశము అనుకునేవాడికి ఆకాశంగా, నువ్వు ఎలా ఊహిస్తే అలా అనుభవాలు ఉంటాయి. శక్తిపాతం వల్ల కలిగే అనుభవం యథార్థమే, సరి అయిందే. శక్తిపాతం అంటే అది నీ అహంకారాన్ని అది లోగొని గతంలో నీకున్న అభిప్రాయాన్ని నిర్ణయాలన్నింటినీ దులిపేసి అనంతత్వంలో నిన్ను ముంచేస్తుంది. అప్పుడు ఈ జీవుడు అన్నవాడు వీటిని వదలలేక ఉక్కిరిబిక్కిరవుతాడు. నీ ప్రయత్నం, నీకు నిజమైనటువంటి భక్తి అర్పణ ఉంటే ఆ శక్తి నిన్ను జగత్తు విషయాల్లోకి, దేహంలోనికి, దేహాత్మ భ్రాంతిలోనికి రానివ్వకుండా నిన్ను ముంచేసి తనలో కలిపేసుకుంటుంది. అప్పుడు అతడు కానిదంతా వదిలిపోగా తానుగా ప్రకాశిస్తాడు. ఆత్మశక్తి శక్తిపాతం వల్ల కలిగే అనుభవము కూడా యథార్థమైనది, సరి అయినదిను. ఎవరైనా బోధను గ్రహించేంత పక్వ బుద్ధి ఉంటే, గురుదేవులు చెప్తున్న బోధను గ్రహించగలిగేంత పక్వ బుద్ధి అయి వాని మనస్సు హృదయంలోకి ప్రవేశిస్తే, తన లోపలికి తాను, తన నేనులోనికి తాను ప్రవేశిస్తున్న తరుణంలో ఈ బోధ విన్నాడా, అది విద్యుత్ శక్తి లాగా పనిచేసేస్తుంది. అంతే, తక్కువ లాగుతుంది. వానికి ఆత్మసాక్షాత్కారం నిశ్చయంగా అవుతుంది. అలా కాకుండా పోతే సంఘర్షణ తప్పదు. ఆత్మసాక్షాత్కారం అవ్వలేదనుకో మళ్ళీ సంఘర్షణ, మళ్ళీ మొలగడం. పక్వతని బట్టి నువ్వు నీ స్వరూపంలో మునిగి ఉండేటువంటి శక్తి, ఆ శక్తి నిన్ను లోగనడానికి నువ్వు ఎంత దానికి అంకితం అవుతావో అంతగా ఆత్మసాక్షాత్కార అనుభవాన్ని నువ్వు పొందుతావు అని చెప్తూ, మనోనాశనము, చిత్త ఏకాగ్రత, జ్ఞానము ఇవన్నీ కూడా సమానమైన అర్థాలని ఇస్తాయి. మనోనాశనమన్నా, చిత్త ఏకాగ్రంగా నీ స్వరూపమందు నువ్వు నిలిచి ఉండడమన్నా, అఖండ తెలివి స్వరూపమై ఉండడమన్నా ఒకటే. దానికి వేరు పేర్లు పెట్టుకుని వేరు అర్థాలు చూడక్కర్లేదు. కాబట్టి ఎవరి హృదయము పక్వం అవుతుందో వారిని మహాశక్తి లోగని వారిని ఆసక్తులను చేసి తన ఆధీనంలోకి తీసుకుని
తన దివ్యత్వంలో ముంచి నింపివేస్తుంది. కాబట్టి పక్వ హృదయులు ఎప్పుడైతే గురువు దగ్గర బోధని వింటూ ఉంటారో వాడి మనసు హృదయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ బోధని విన్నాడా, అది ఒక విద్యుత్తులాగా వాడి మీద పనిచేస్తుంది. కాబట్టి ముందు పక్వ బుద్ధులై ఉండాలి. భగవంతుని వైపుకే నీ ప్రయాణం, నీ ఛాస నిబిడీకృతమై ఉన్నవాడిని అవలీలుగా ఆ మహాశక్తిలోగని తనలో ఐక్యం చేసుకుంటుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారం. ఆ తర్వాత తనకంటే అన్యంగా అతడికి ఏది తోచదు. అదే ముక్తి అని భగవాన్ చక్కగా ఈ వివరణాత్మకమైన ఒక యువకుడి యొక్క అనుభవాన్ని, దాన్ని ఏ విధంగా అది పనిచేసింది అన్నదాన్ని మనకి వివరించి తెలియజేశారు. కాబట్టి మన బుద్ధి పక్వతకై మనం సదా సదా పరమాత్ముడైన అరుణాచల శివుడే అయిన రమణ సద్గురుణ్ణి నీ హృదయమందే నీ స్వరూపమై ఉన్న వాడిగా నిన్ను నువ్వు రమణుడిగా అరుణాచలుడిగా నీవు అదిగా ఉంటూ ఉండడమే ముక్తి కాంక్ష కలిగిన వారు చేయవలసినటువంటి నిజమైన సాధన అని సత్య సాధనని మనకి అందించినటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్ముడైన సచ్చిదానంద స్వరూపుడైన రమణ సద్గురు దేవులకి అనేక వందనములు. హరి ఓం నమః.